ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ టాబ్లెట్లు వేయండి, సరిపోతుంది. అలాగే డాక్టర్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఏమైంది డాక్టర్? ఒకసారి నీ చెయ్యివ్వమ్మా. ఎందుకు? ఇవ్వమ్మా, చెప్తాను. ఇవ్వు. దెబ్బ తగలడం మంచిదైందమ్మా నీకు. దెబ్బ తగిలితే మంచిదంటారేంటి డాక్టర్? ఈ అమ్మాయి గర్భవతండి. డాక్టర్ తను తల్లి కాబోతుంది. డాక్టర్ మీరు చెప్తుంది నిజమా? నా లోకేశ్వరు తల్లి కాబోతుందా? నానా వావ్రా. చాలా మంచి శుభవార్త చెప్పారు డాక్టర్ గారు. ఏమే, ఈ విషయం ముందెందుకు చెప్పలేదు? అంటే తనకి ఇప్పుడు తెలిసింది కదా. నేనొస్తాను. రేపు ఉదయం హాస్పిటల్కి తీసుకురండి, చెకప్ చేస్తాను. అలాగే. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. బాయ్. ఓకే. లోకేశ్వరి, నిజమా అమ్మా? థ్యాంక్స్ అన్నయ్య. నా తల్లే, నా తల్లే. ఏమండి, నా చిన్న కోడలు చూసారా? నా ముద్దుల కోడలు నన్ను నానమ్మని మిమ్మల్ని తాతయ్యకి చేయబోతోంది. నా తల్లే. తనకి పిల్లలు కావాలని లోకి ఎప్పుడైతే పట్టుబట్టిందో నేను అప్పుడే అనుకున్నాను ఇది సాధిస్తుందని. హలో తాతయ్య గారు, సాధించింది నా తమ్ముడు. అమ్మా, నువ్వు తల్లివి కాబోతున్నావన్న వార్త మా అందరిలో కొత్త ఉత్సాహం కలిగించిందమ్మా. ఇదిగో, నువ్వు రేపటి నుంచి ఏ పని చేయకూడదమ్మా. చేయకూడదంతే. ఉసే, ఇక నుంచి నా చిన్న కోడలికి కావలసిన అన్ని సదుపాయాలు నువ్వే చూసుకోవాలి. అలాగే అత్తయ్య, చూసుకుంటా. లోకేశ్వరి, నువ్వు మాత్రం ఇక నుంచి మంచం కూడా కిందకి దిగద్దు. ఏం కావాలన్నా పిలిచి నీ కాళ్ళ దగ్గరికి తెప్పించుకో. ఏంటి లోకేశ్వరి, నువ్వు తల్లివి కాబోతున్నావని మేమందరం ఇంత హ్యాపీగా ఉన్నాం, మరి ఆ ఆనందం నీ మొహంలో కనబడడం లేదేంటి? అంటే సడన్ గా తెలిసేసరికి షాక్ లో ఉందనుకుంటాను కదా లోకేశ్వరి. అవును, అవును, షాకే కదా. సర్లే అమ్మా, నువ్వు రెస్ట్ తీసుకో. రే బాబే, నువ్వు దగ్గరుండి చూసుకోవాలరా. అలాగే సరే నాన్న. సరే, మీరు పదండి. లోకి రెస్ట్ తీసుకుంటుంది. అమ్మా జాగ్రత్త, పదండి, పదండి. నా బంగారు తల్లి. జాగ్రత్తరా, బాగా సరే అన్న. బాబీ, జాగ్రత్తగా చూసుకోరా. సరే అమ్మా. జాగ్రత్త. ఇదిగో చిన్నమనోడ జాగ్రత్తగా చూసుకో. చూసుకుంటాను. లోకే జాగ్రత్త. లోకి, ఏంటి బయటకొచ్చావు? నిద్ర పట్టట్లేదా? ఎలా పడుతుంది అనుకుంటున్నావే? నువ్వు మాట మీద నిలబడతావు అనుకున్నాను, కానీ ఇలా మోసం చేస్తావని అనుకోలేదు. నేనే మోసం చేశాను. నేను కడుపుతో ఉన్న సంగతి ఎవరికి నీ అంతటా నువ్వు చెప్పను అన్నావు, కానీ ఇప్పుడు అందరికీ తెలిసేలా చేశావు. దీన్ని మోసమనరా? నేను తెలిసేలా చేయడం ఏంటి లోకేశ్వరి? నీ ఆవేశంతో నువ్వే అందరికీ ఈ విషయం తెలిసేలా చేసుకున్నావు.
నీ చేతికి దెబ్బ తగిలేసరికి డాక్టర్ని అత్తయ్య గారు పిలవమన్నారు, నేను కాదు కదా. తెలుసే, నీ తెలివితేటలు ఎలాంటివో నాకు తెలుసు. నీకు నువ్వు చెప్పకుండా అందరికీ తెలిసేలా చెయ్యడానికి నువ్వు ఈ పని చేశావు. అందుకే జ్యూస్ పట్టుకొచ్చి నన్ను రెచ్చగొట్టావు, నీతో గొడవ పడేలా చేశావు. అందరికీ తెలిసిపోయింది కాబట్టి ఇక నేనేం చేయలేననుకుంటున్నావేమో. నేను ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే ఎట్టి పరిస్థితులను మార్చుకోను. లోకేశ్వరి, పిచ్చి దానిలాగా మాట్లాడుకో. ఎంతసేపు పగలు ప్రతీకారాలు అంటూ నా మీద కోపంతో పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తూ ఉన్నావు. నీ గురించి ఒక్కసారి ఆలోచించుకో. నీకు దక్కిన వరాన్ని శాపమనుకుంటూ ఓ భ్రమలో బ్రతికేస్తున్నావు. బుర్ర పెట్టి ఒక్కసారి ఆలోచించుకోలోకి. నువ్వు తల్లివి కాబోతున్నావని తెలియగానే అత్తయ్య గారి మావయ్య గారి కళ్ళల్లో కనిపించిన ఆనందం నువ్వే చూసావు కదా. వాళ్ళు నానమ్మ తాతయ్య కాబోతున్నారని ఎంత మురిసిపోతున్నారో చూసావు కదా. ఎంతమందికి ఆనందాన్ని కలిగించే విషయాన్ని నువ్వు మాత్రం ఆపవే. నేను ఎవరి ఆనందం కోసం బతకను. నా ఆనందమే నాకు ముఖ్యం. నా పంతం నాకు ముఖ్యం. నీ అంతం నాకు ముఖ్యం. నువ్వు అనే దానిపై లేకుంటే నాకు ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు. నువ్వన్న దానివి అడ్డు పడకపోతే ఈ బరువుని నేను ఇంతకాలం మోసేదాన్ని కాదు. నువ్వన్న దానివే లేకపోతే ఈరోజు ఈ విషయం అందరికీ తెలిసి ఉండేదే కాదు. చెబుతాని, నన్ను ఎలా అయితే మోసం చేశావో, ఎలా అయితే ఈ నిజం తెలిసేలా చేసి నన్ను ఇరికించావో, అలాగే నిన్ను ఇరికిస్తానే. నా ప్రతీకారం తీర్చుకొని తీరుతాను. గుర్తుంచుకో. ఈ పిచ్చిది ఆవేశంతో అలా ఆలోచిస్తోంది. కనీసం తల్లైన తర్వాతైనా ఇది మారుతుందో లేదో చూడాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.